పత్రిజి గారి ధ్యానం పుస్తకము. ఈరోజు దివ్య దృష్టి లోపం. దివ్య దృష్టి లోపం. కొంతమంది అంటారు, అదేమిటండి, కళ్ళు మూసుకోగానే ఆనాపానసతి మొదలు పెట్టంగానే మీకు మూడో కన్ను ఎలా తెరుస్తుంది? అలా మాకు ఎందుకు రాలేదు? అలా అని కొంతమంది అంటే, మీ చరిత్ర వేరు, వారి చరిత్ర వేరు. ఎన్ని జన్మలను మీరు ఏ విధంగా భ్రష్టు పట్టించారో, అతను ఎన్ని జన్మలు చక్కగా యోగాభ్యాసం చేశారో. మనం వర్తమానము ఎప్పుడు మన గతం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఈ యొక్క కాయానుపස්සన రెండవ దశ అంటే నాడీ మండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుందన్న మన గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది. ఎందుకంటే మీకు తొందరగా వచ్చింది మాకెందుకు రాలేదంటే సార్ యొక్క జవాబు ఇలా ఉంది. జన్మలో ఎంత దీక్షాయుతంగా ఈ ధ్యానాభ్యాసం చేస్తామో దాని మీద కూడా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ధ్యానాభ్యాసం చాలా దీక్షగా చేస్తే 40 రోజులలో ఎవరికైనా గాని ఈ కాయానుపස්සన నాడీ మండల శుద్ధి అన్న దశ పూర్తి అయిపోయి విపస్సన దశలోకి సత్వరంగా ఖచ్చితంగా వచ్చేస్తారు. ఎవరైనా 40 రోజులు దీక్షగా ధ్యానం చేస్తే అప్పుడు ఈ నాడీ మండల శుద్ధి జరిగి విపస్సన దశలోకి వస్తారు అని అంటున్నారు. 40 రోజుల దీక్షనే మండల దీక్ష అని అన్నాం. జీసస్ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటే జీసస్ 40 రోజులు 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేసి అద్భుతమైన దివ్య దృష్టి సంపాదించుకొని ఆ తర్వాత దైవపుత్రుడు అయ్యాడు. జీసస్ కూడా 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేసి దివ్య దృష్టి సంపాదించుకొని దైవపుత్రుడు అయ్యాడు. జీసస్ క్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలి అంటే మనం కూడా ఏకధాటిగా ధ్యానం చేయవలసిందే. 40 రోజులు ఈ మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి కూడా తప్పకుండా ఓ జీసస్ అవుతాడు. కానీ మనం 40 రోజులు ఏకధాటిగా కూర్చోం. మనకు సంసారం ఉంది కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి అయి కాయానుపස්සన అనే రెండవ దశ దాటి విపశ్యన అనే అద్భుతమైన మూడవ దశ అంటే దివ్య దృష్టి లోకంలో మనం ప్రవేశిస్తాం. అప్పుడే ముక్కంటులం అవుతాం. ఈ ఆనాపానసతి అనేది రోజుకు ఒక్కసారి అయినా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. ఇతర సమయాల్లో ఓ 5 నిమిషాలు సమయం దొరికితే ఓ 5 నిమిషాలుగా, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలుగా, ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేయాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఎలాగూ పడుకుంటాం కనుక ఆ పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్ర అంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది. అప్పుడు మనం ఈ శరీరం వదిలిపెట్టి సూక్ష్మ శరీరంలో పైలోకాలకు వెళ్ళినప్పుడు యోగ నిద్రలో ఎక్కువగా మనకి వాటి మీద ఆధిపత్యం వస్తుంది. ఆ కళలు అన్న వాటిల్లో చక్కగా మనము రీసెర్చ్ చేసుకోవచ్చు. వాటిని మనము ఉపయోగకరంగా మలుచుకోవచ్చు. రాత్రి పడుకునే ముందర
శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానాసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామం. ఆనాపానసతి అంటే సారేమంటున్నారంటే సుఖమయ ప్రాణాయామం. ఇది కూడా ప్రాణాయామం కిందికే వస్తుంది. ఆనాపానసతి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఎంత మందితో మనం కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. అలాగే సీనియర్ మాస్టర్లతో కలిసి ఎంతో ఎక్కువగా ధ్యానం చేస్తే అంత ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది. ఇంకా ఏమంటున్నారంటే ధ్యా ధ్యానం చేసుకునేటప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకుంటే బాగుంటది అని చెప్తున్నారు. అలాగే ఎంతో మందితో కలిసి ధ్యానం చేస్తే బాగుంటది. మళ్ళీ సీనియర్ మాస్టర్లతో కలిసి ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి వాళ్ళ దగ్గర నుంచి మనకు వస్తుంది అని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆనాపానసతి మొదలు పెట్టాలి. ఆనాపానసతి అన్నది సర్వరోగ నివారణి, సర్వభోగకారిణి, సర్వ జ్ఞాన ప్రసాది. ఈ ఆనాపానసతి ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలని అంటున్నారు. ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామం అని కూడా మనం పతంజలి భాషలో చెప్పుకోవచ్చు. ప్రాణాయామం అంటే హఠయోగ ప్రాణాయామం అని, రాజయోగ ప్రాణాయామం అని రెండు విధాలుగా ఉంటుంది. హఠయోగ ప్రాణాయామంలో కుంభకం అనేది ఉంటుంది. శ్వాస పీల్చడాన్ని పూరకం అని అంటారు. శ్వాస వదలడాన్ని రేచకం అంటారు. శ్వాస నిలపడాన్ని, బంధించడాన్ని, స్తంభింపజేయడాన్ని కుంభకం అని అంటారు. రెండు రకాల కుంభకాలు ఉన్నాయి. అంతర్కుంభకం, బహిర్కుంభకం. శ్వాస పీల్చి నిలపడాన్ని అంతర్కుంభకం అని, శ్వాస వదిలిపెట్టి మళ్ళీ తీసుకోకుండా ఉండడాన్ని, శ్వాసను బయటే ఉంచడాన్ని బహిర్కుంభకం అని అంటారు. అంతర్కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం. కానీ రాజయోగ ప్రాణాయామంలో కుంభకం అన్నది తీసివేయబడుతుంది. కనుక ఈ యొక్క సుఖ ప్రాణాయామం కేవలం పూరక రేచకాత్మకం, కుంభక రహితం. ఈ సుఖ ప్రాణాయామమే రాజయోగ ప్రాణాయామం లేక పతంజలి యొక్క ప్రాణాయామం లేక బుద్ధుడి యొక్క ఆనాపానసతి. ఇదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మూల ధ్యాన ఆధ్యాత్మిక సిద్ధాంతం. సృష్టిలో మరో మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది అని, అది సులభ రీతిగా ఉంటుంది అని. ఏదైనా ప్రకృతి సహజంగా ఉందో, సులభ రీతిగా ఉందో అదే సత్యమైనది కూడా అని మనము తెలుసుకుంటాం. కనుక సత్యము, సహజము, సులభము ఈ మూడు ఒకటే. అసహజమైనదే అసత్యం. అసత్యమే అసహజంగా ఉంటుంది. అసత్యం కష్టంగా ఉంటుంది, సులభ రీతిలో ఉండదు. కనుక సహజత, సత్యత, సులభత ఈ మూడు కూడా పర్యాయ పదాలు. ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి అక్కడ. కనుక ఈ హఠయోగ ప్రాణాయామం అన్నది అసహజమైనది, కుంభించడం అన్నది కఠోరమైనది, అది సత్యానికి సుదూరమైనది. ఆనాపాన సచేతర హఠయోగ ప్రాణాయామాదులు గౌతమ బుద్ధుడు ఎన్నో చేశాడు. సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన స్వయంగా అనుభవించి వాటిని పూర్తిగా కాలదన్యాడు. గౌతమ బుద్ధుడు కూడా ఇవన్నీ చేసి చూసి ఇవేం సరిగా లేవని వదిలేశాడు. పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నేను శ్వాసను గమనించాను అని ఆయన విచారణ చేయడం మొదలుపెట్టాడు. మొత్తం మీద శ్వాసలో ఎక్కడో రహస్యం ఉందని తెలుసు. ఈ కఠోర సహితమైన శ్వాసను అభ్యాసం చేసి వాటి నిష్ఫలతను అనుభవించాను గదా.
ఇప్పుడు వాటిని దూరం చేసి సహజమైన శ్వాసనే గమనిస్తే ఈ విధంగా ఆయన ఆలోచన ధోరణి నడిచింది. అవన్నీ సరిగా లేవు గదా! సహజంగా జరిగే శ్వాసనే గమనిద్దామని అనుకున్నాడంట. ఎప్పుడైతే అసహజ అసహజమైన శ్వాస రీతులను మనం తీసివేస్తామో, అప్పుడే సహజమైన శ్వాస రీతి అక్కడ మిగిలిపోతుంది. ఏమిటి సహజమైన శ్వాస రీతి అని ఆయన కనుక్కొని, చిన్నప్పటి నుంచి ఎలాగైతే శ్వాసను గమనిస్తున్నానో అదే సరైనదనుకొని, ఈ ఆనాపానసతి అభ్యాసాన్ని ఆయన మొదలుపెట్టాడు. కనుక గౌతమ బుద్ధుడు అసహజ ప్రాణాయామ రీతులనన్నింటినీ తీసేసి సహజమైన ప్రాణాయామం అంటే కుంభక రహిత ప్రాణాయామం. అదే ఆనాపానసతి అన్న అద్భుతమైన విధానాన్ని స్వయంగా కనుగొన్నాడు. కనుకనే బౌద్ధం అంత అద్భుతమైన ధ్యాన సత్య మార్గం. ఇదే ఈ ధ్యానం ఏంటిది? ధ్యాన సత్య మార్గం. ఒకసారి ఒక ఆయన గౌతమ బుద్ధుడితో అన్నాడు, స్వామి, నేను అనుకుంటున్నది ఏమిటంటే, ఈ ప్రపంచంలో మీ అంతటి వాడు గతంలోనూ లేడు, ఇప్పుడు లేడు, మీ తర్వాత కూడా మీ అంతటి వారు ఇంకెవ్వరూ రారు అని నేను అనుకుంటున్నాను. ఆయ- ఆయన గౌతమ బుద్ధుడితో అలా అన్నప్పుడు ఆ మహాత్ముడు, ఆ పరమాత్ముడు ఏమన్నాడు అంటే, ఓరి పిచ్చివాడా, నాలాంటి బుద్ధులు నాకన్నా ముందు కొన్ని లక్షల మంది ఉన్నారు, నా తర్వాత కూడా కొన్ని లక్షల మంది వస్తున్నారు. నీకు ఏమైనా దిగుండా, భవిష్యత్తు తెలియకుండా, ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు. అలా ఎప్పుడు సత్యం తెలియకుండా మాట్లాడకు. నా మీద స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నావు. నా మీద మూర్ఖ బుద్ధులు ఎంతో మంది ఉన్నారు గతంలో, మరి ఎంతో మంది వస్తారు భవిష్యత్తులో అని అద్భుతంగా సెలవిచ్చారు. అంటే అర్థం ఏమిటి? గౌతమ బుద్ధుడు లాగానే ఆనాపానాసతి విధానాన్ని కనుక్కున్న వాళ్ళు కొల్లలుగా అంతకు ముందు ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్నారు, ఉంటారు. గౌతమ బుద్ధుడు ఏమంటున్నాడంటే ఆయనతోని, నాకంటే ముందు ఉన్నారు ఈ ఆనాపానసతి చేసిన వాళ్ళు, నా తర్వాత కూడా ఉన్నారు, ఉంటారు అని చెప్తున్నాడు. సహజంగానే ప్రతి ఒక్కరు సత్యాన్ని కనుక్కోవాలి అన్నప్పుడు చివరగా చేరే స్థితియే ఆనాపానాసతి. చివరకు కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి. నెక్స్ట్, వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. రామాయణ కావ్యకర్త అయిన మహర్షి వాల్మీకి కూడా ఇదే ప్రవచించాడు. రామాయణంలో ముఖ్యంగా రెండు త్రి పదాల గురించి తెలుసుకుందాం. త్రి పదాలు అంటే మూడు పదాలతో కూడుకున్నది. ఒక త్రి పదం ఏమిటంటే వానరుడు, వాయుపుత్రుడు, ఆంజనేయుడు. వానరుడు అంటే కోతిలాంటి బుద్ధి ఉన్నవాడు, కోతిలాంటి మనసు ఉన్నవాడు, మనస్సు నిలకడ లేనివాడు వానరుడితో సమానము. ఈ వానరులు ఆంజనేయ స్వాములుగా కావాలి అంటే వాయుపుత్రులుగా ముందు కావాలి. వాయుపుత్రులుగా కావడం అంటే ఆనాపానాసతి అభ్యాసం చేయడమే. ఆనాపానాసతి చేసి సిద్ధత్వం పొందిన వాళ్ళందరూ ఆంజనేయ స్వాములే. ధ్యానం చేయాలి వాళ్ళందరూ, ఆనాపానాసతి చేయని వాళ్ళందరూ వానరులే. ఎంత అద్భుతంగా వాల్మీకి మహర్షి మనకు సందేశం ఇచ్చాడో గమనించండి. ఆనాపానాసతి, ఆనాపానాసతి, ఆనాపానాసతి. కనుక వానరులు లాంటి మానవులు ప్రప్రథంగా వాయుపుత్రులు కావాలి. వాయువును గమనిస్తూ ఉంటే వాయుపుత్రులు అవుతాం. వాయువు ఎక్కడుంది? నాసికలో ఉంది. కనుక నాసికలో ఉన్న ఆ లోపలికి వస్తూ బయటకు పోతూ ఉండే వాయువును గమనిస్తూ ఉంటే మన యొక్క మనోచాంచల్యం పోయి అంజనం సిద్ధిస్తుంది. అంజనం అంటే మూడో కన్ను, దివ్య దృష్టి.
అంజనం వేసి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ చూస్తాం కదా, అంటే ఆంజనేయ స్వాములవుతాం. వాయుపుత్రులం కావడం ద్వారానే మనము ఆంజనేయులం అవుతాం. ఎవరు వాయుపుత్ర అభ్యాసం చెయ్యాలి? ఎవరు వాయుపుత్రులు కావాలి? వానరులంతా వాయుపుత్రులు కావాలి. క్రమేపీ మెల్లి మెల్లిగా వాయుపుత్రులంతా ఆంజనేయ స్వాములు అవుతారు. కనుక వాస్తవానికి వాల్మీకి మహర్షి కూడా ఎక్కడా మంత్రోపాసన గురించి, మంత్రోచ్చారణ గురించి చెప్పలేదు. ఆయన ఆసనం వేయవద్దన్నాడు. ముఖ్య ఆసనమే వేయమన్నాడు. ప్రధాన ఆసనమే చేపట్టమన్నాడు. అదే వాయువుని గమనించడం, అంటే ఆనాపానసతి చేయడం. కనుక గౌతమ బుద్ధుడు కానీ, అంతకు ముందు వచ్చిన వాల్మీకి కానీ, ఎవరైనా కానీ, ఎప్పుడైనా కానీ చివరగా కనుక్కున్నది ఈ యొక్క సుఖ ప్రాణాయామాన్ని, ఈ ఆనాపానసతిని, ఈ వాయుపుత్రుడిని కావడాన్ని. అలాగే రామాయణంలో ఇంకో 3 పదాలు కూడా ఉన్నాయి. మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కట్టే, కొట్టే, తెచ్చే అని. కట్టే అంటే దేన్ని కట్టేయాలి? ఈ కట్టెను. అంటే శరీరాన్ని. అంటే భౌతిక కాయాన్ని కట్టేయాలి. తర్వాత దేన్ని కొట్టాలి? మనసును కొట్టాలట. దేన్ని తెచ్చుకోవాలి? అంజనాన్ని తెచ్చుకోవాలి. దివ్య దృష్టిని తెచ్చుకోవాలి. సీతాదేవిని తెచ్చుకోవాలి. కట్టే అంటే ఈ భౌతిక శరీరం, భౌతిక కాయం. కనుక కట్టెను కట్టేయడం అంటే ఒక కాలును ఇంకొక కాలుతో కట్టేయడం. ఒక చేతిని ఇంకొక చేతితో కట్టేయడం. కళ్ళను కనురెప్పలతో కట్టేయడం. అలాగే కట్టెనంతా కట్టేసి కూర్చోపెట్టాలి. చలనం లేకుండా, అంటే స్థిర సుఖ ఆసనం తీసుకోవాలి. ఆ తర్వాత మనసును కొట్టాలి. నిత్య చంచలంగా ఎప్పుడూ అటూ ఇటూ తిరిగే మనసు ఎలా కొట్టబడుతుంది? అని మామూలు చీపురు కట్టతో కొట్టబడుతుందా? కాదు. వాయుపుత్రుడు కావడం అన్న దానితోనే మనసు కొట్టబడుతుంది. ఆనాపానసతి అన్న అద్భుతమైన పాశుపతాస్త్రంతోనే ఇది కట్టబడుతుంది. కనుక కట్టే, కొట్టే తర్వాత మనకి ఏమవుతుంది? తెచ్చే. అంటే అద్భుతమైన దివ్య దృష్టిని తెచ్చుకుందాం. సీతాదేవిని తెచ్చుకుంటాం. సీతాదేవి భూమిలో నుంచి పుట్టింది. అంటే భూమి యొక్క శక్తి. భూమి అనేది ఇక్కడ ప్రకృతికి చిహ్నం. ధ్యానం చేస్తే ప్రకృతి శక్తి మనలో విస్తారంగా ప్రవహిస్తుంది. అపారమైన ప్రాణశక్తి మనలో ప్రవహిస్తుంది. మన సహస్రారం ద్వారా. దానిని గంగాదేవి అంటాం. ఆకాశ గంగ అంటాం. శివుడి 2వ భార్య అంటాం. శివుడి మొదటి భార్య పార్వతి. అంటే మనం నోట్లోంచి తీసుకునే కాఫీ, ఇడ్లీ, దోశ అదంతా కూడా పార్వతి. అలా కాకుండా డైరెక్ట్ గా కూడా మనం ప్రాణశక్తిని తీసుకుంటాం. ఆనాపానాసతి ద్వారా, చిత్త వృత్తి నిరోధం ద్వారా, మైండ్ బ్లాక్ అవ్వడం ద్వారా, సహస్రారం ద్వారా ఆ కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశించినప్పుడు, ఆ సీత మనలోకి ప్రవేశించినప్పుడు, ఆ గంగాదేవి ప్రవేశించినప్పుడు అప్పుడే శరీరం విమలం అవుతుంది. అప్పుడే మనము సీతారాములం అవుతాం. అప్పుడే సీతారాముల కళ్యాణం జరుగుతుంది. రాముడు అంటే ఆత్మారాముడు. ఈ జీవుడు. జీవుడికి శక్తి కావాలంటే సీతతో పరిణయం కావాలి. ఆనాపానసతిలోనే ఈ సీతారామ కళ్యాణం అన్నది జరుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్స్.